ఈ పేరిట ఏరువాక నాడు పశువులకు కొంత ఆనందం కలిగించే విధంగా కాలి గిట్టలకు రంగులు వేయడం, పసుపు రాయడం, గజ్జెలు కట్టడం, కొమ్ములకు అలంకారం చేయడం, అలాగే ఇతర దేహభాగాలన్నింటికి కూడా తగినటువంటి నాదం ధ్వనించే గజ్జెలతో అలంకరించడం, రుచికరంగా మనం అనుకుంటాం కానీ గడ్డి అనేది ఆ పశువుకు ఒకే రుచి, లేత పచ్చికరు ఆహారంగా అందించడం, నవధాన్యములను తడిపి ఆ మెత్తగా ఉండే ధాన్యాన్ని అందించడం, ఉడకబెట్టినవి పెట్టకూడదు. ఇలా ఆ పశువులకు ఆహారాన్ని అందించి ప్రేమ చూపడమే పూజించడం. కృతజ్ఞతను మనం మళ్ళీ ఆ పశువులకు తెలియజేయడం అని చెప్పాలి. ఎవరైనా ఏదైనా మనకి ఏదైనా ఇస్తే లోకంలో మనం ధన్యవాదాలు చెబుతూ ఉంటాం, థ్యాంక్స్ అంటూ ఉంటాం. ఊరికే వచ్చింది కదా 2 అక్షరాలు. కానీ హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా చెప్పడం ఈ సందర్భం మనం ఏరువాకలోనే చూడవచ్చు.